నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। చీరాల్లో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే పోలీసులు తీసుకునే చర్యలపై ప్రత్యేక ప్రదర్శన। డ్రిల్ ను ప్రత్యేకంగా పరిశీలించిన అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్। ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। చీరాల ప్రాంతంలో తుఫాన్ ఎఫెక్టివ్ ప్రభావం, ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం, అప్రమత్తమైన అధికార యంత్రాంగం। 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా అల్లర్లను ఎదుర్కొనేందుకు గాను సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ప్రజలకు తెలియజేసే క్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆర్మ్ రిజర్వ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో చీరాల పట్టణంలో పోలీసులు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు। జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో బాపట్ల జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతల్ని పరిరక్షించడమే ధ్యేయంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆర్మ్ రిజర్వ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో చీరాల పట్టణంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు। ఏవైనా అవాంఛనీయ సంఘటన పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంగా ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాల్ని ఏ విధంగా చెదరగొట్టాలి అనే పద్ధతిలో భాగంగా అక్రమ జన సమూహాల్ని కంట్రోల్ చేయటకు మొదటగా వార్నింగ్ ఇచ్చట, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించడం, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుటకు లాఠీ చార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించడం, ప్లాస్టిక్ పైలట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాని ఎటలా ఫైరింగ్ చేయడం వంటివి మాక్ డ్రిల్ లో ప్రదర్శించారు। ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నిస్తే అల్లరి మూకల్ని అణచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని, శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు। చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను చీరాల్లో టౌన్ ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగిందని తెలియజేశారు। ఈరోజు మీరందరూ కూడా ఈరోజు చీరాల పట్టణంలో ఏ విధంగా శాంతి భంగం కలిగించిన వాడికి, ఏ విధంగా విద్రోహులకి ఏ విధంగా మేము మాబ్ ఆపరేషన్ ఎట్లా చేస్తామో మీ అందరికీ కూడా ఒక డెమో ఇవ్వటం జరిగింది ఈ చీరాల పట్టణంలో। సహజంగా మన బాపట్ల జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా। అటువంటి జిల్లాలో అశాంతిని నెలకొల్పడానికి కొంతమంది తయారయ్యారు। మనకి 4వ తారీఖున కౌంటింగ్ ఉంది। ఈ కౌంటింగ్ సందర్భంగా బాపట్ల కానీ, చీరాల కానీ, రేపల్లి కానీ ఎక్కడా కూడా ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో వకుల్ జిందాల్ గారు, ఐపీఎస్ గారు ఈ యొక్క మాక్ డ్రిల్ ని మన చీరాల పట్టణంలో నిర్వహించారు। మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఓటింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా, ఆ కౌంటింగ్ తర్వాత గాని ముందు గాని ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ చీరాల పట్టణంలో డిఎస్పీ గారు, అట్లాగే సిఐలు సిబ్బంది, మా ఏఆర్ సిబ్బంది, ఆర్ఐలు అందరూ కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు। ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా ఆదేశించారు। ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ముందస్తుగా నిర్ణయించిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు। ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా ఆదేశించారు। స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా నిరంతరం కొనసాగనున్నారు। విధులకు నియమించిన అధికారులు సిబ్బందికి ఒక మార్గం, అభ్యర్థులు వారి ఏజెంట్లు వెళ్లడానికి వీలుగా మరొక మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు। మార్గాల వద్ద దిక్సూచి బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు। కేంద్రాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఉండాలన్నారు। ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆర్వోలు చర్యలు తీసుకోవాలన్నారు।
తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా చీరల తుఫాన్ ప్రభావం కనిపించింది. ఉదయం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో పాటుగా కొద్దిపాటి వర్షం జల్లులు మొదలయ్యాయి. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా చీరల తుఫాన్ ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ఉదయం నుండి మబ్బులు కమ్మేసి వాతావరణం పూర్తిగా చల్లబడింది. కొన్ని సమయాల్లో వర్షం జల్లులు కూడా పడ్డాయి. మరోపక్క సముద్ర తీరం వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావంతో అధికారులు వేట నిషేధించడంతో పడవలన్నీ ఒడ్డుకు చేరాయి. తుఫాను తీరం దాటి వరకు సముద్ర తీరం వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన సంఘటనల్ని ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ శనివారం సైతం కొనసాగినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ పర్యవేక్షణలో వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ శనివారం సైతం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. కాగా శనివారం జరిగిన మొదటి షిఫ్ట్ లో 200 మంది విద్యార్థులకు గాను 128 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా బాపట్ల జిల్లాలోని ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రక్రియకు సిబ్బందిని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నియమిస్తూ బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా బాపట్ల జిల్లాలోని ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రక్రియకు సిబ్బందిని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నియమిస్తూ బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా ర్యాండమైజేషన్ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆన్లైన్ ద్వారా కలెక్టరేట్ నుండి శనివారం ఆయన ర్యాండమైజేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అధికారులు సిబ్బందిని కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, ఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరాల జయంతిపేటకు చెందిన మేరీ సుశీల అనే వృద్ధురాలికి వీల్చైర్ అందజేశారు. పద్మ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరాల జయంతిపేటకు చెందిన మేరీ సుశీల అనే వృద్ధురాలికి వీల్చైర్ అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ చేతుల మీదుగా వీల్చైర్ అందజేశారు. గత కొన్నేళ్లుగా సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధి అనిల్ కుమార్ వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధురాలి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని చిన్న సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసుబాబు, ప్రసాద్, జయకుమార్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వేసవి సెలవులు ఎన్నికలు పూర్తి కావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ వల్ల వారు దర్శనానికి సుమారు 30 నుండి 40 గంటల సమయం వరకు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు గాను జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనం రద్దు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సిఫార్సు లేఖలు స్వీకరించబోమని, ఈ మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించాలని కోరారు. చీరాల శాఖ గ్రంథాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పలువురు న్యాయవాదులు హాజరై ప్రసంగించారు.
చీరల శాఖ గ్రంథాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పలువురు న్యాయవాదులు హాజరై ప్రసంగించారు. బాలికలంతా తల్లిదండ్రుల అడుగుచాడలో నడవాలని, చిన్న చిన్న విషయాల మీద ఇంట్లో అలిగి పారిపోవడం వల్ల బాలలు తమ బంగారు భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. అపరిచితులు, మోసగాళ్ల ప్రలోభానికి లొంగకుండా వివిధ రకాలుగా జరుగుతున్న మానవ అక్రమ రవాణా వంటి విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, బాల కార్మికుల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్ తో పాటుగా వివిధ చట్టాల గురించి అవగాహన కల్పించారు. చీరల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి రమేష్ బాబు, శాఖ గ్రంథాలయ పరిపాలన అధికారి ధనమ్మ, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ శ్రీ పావని భానుచంద్రమూర్తి, చీరల బార్ అసోసియేషన్ లేడీ రిప్రజెంటేటివ్ ఈశ్వరి రెడ్డి, లోక్ అదాలత్ ఇన్ఛార్జ్ వీర రాఘవులు, సోషల్ వర్కర్స్ మతిన్ ఇమాన్యుయల్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మిస్ అవుతున్నారు అనే దానికి ఒక అవగాహన అనేది ఇక్కడ మీకు సార్ చాలా బాగా చెప్పారు. సార్ చెప్పిన ఒకరు చెప్పండి నాకు. సార్ ఏం చెప్పారు? సార్ మీకు ఏం చెప్పారు? చిల్డ్రన్ ఎందుకు మిస్ అవుతున్నారంటే ఏం చెప్పారు సార్? విన్నారా? సార్ చెప్పండి. ఎందుకు మిస్ అవుతున్నారు చెప్పలేదు సార్. ఒకటేమ్మా, మీరు స్కూల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మీ చుట్టుపక్కల నడిచి వెళ్ళేటప్పుడు కూడా మీ చుట్టుపక్కల మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. మిమ్మల్ని కనుక ఎవరైనా ఫాలో అవుతూ వస్తుంటే ఓకేనా, మీ చేతిలో ఎమర్జెన్సీ ఫోన్ ఉండదు. అప్పుడు మీకు ఏం చేయాలో తెలియదు. మీరు అప్పుడు ఏం చేయాలి? వెంటనే మనుషుల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకేనా? అది ఒకటి. ఎక్కువ మిస్సింగ్ అనేది ఎక్కడ ఎక్కువ జరుగుతాయి అంటే కొంచెం తప్పిపోవడాలంటారు. తీర్థయాత్రలు నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ గా మారితే రెమాల్ అని పేరు పెట్టనున్నారు. ఇది ఆదివారం రాత్రికి తీవ్ర తుఫాన్ గా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. ఈ క్రమంలో కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రధాన హెచ్చరిక జారీ చేసింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయని, వాటి ప్రభావంతో కోస్తాలోనూ వాతావరణం చల్లబడిందని వెల్లడించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయని తెలిపింది. 2 రోజుల ఏపీలో తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. జాతీయ వ్యోమగాములకు అమెరికాకు చెందిన నాసా శిక్షణ ఇవ్వనుంది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వ్యోమగాముల్ని పంపే ఉద్దేశంతో ఆ శిక్షణ ఉండనున్నట్లు భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అమెరికా, ఇండియా మధ్య కమర్షియల్ స్పేస్ కాన్ఫరెన్స్ అన్న అంశంపై బెంగళూరులో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా భారత్ బిజినెస్ కౌన్సిల్ ఈ సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది లేదా ఆ తర్వాత అయిన భారతీయ వ్యోమగాములకు నాసా అడ్వాన్స్డ్ శిక్షణ ఉంటుందని గార్సెట్టి తెలిపారు. త్వరలోనే సతీష్ ధావన్ సెంటర్ నుండి నిసార్ శాటిలైట్ ను ప్రయోగించనున్నట్లు ఆయన తెలిపారు. సహజ వనరులు, పర్యావరణం, భూపరితలం, సహజ విపత్తులు, సముద్ర మట్టాలు, క్రయోస్పియర్ ను పర్యవేక్షించే ఉద్దేశంతో నిసార్ ను ప్రయోగించనున్నారు. నాసా, ఇస్రో సంయుక్తంగా నిసార్ శాటిలైట్ ను పరీక్షించనున్నారు. భారత్ కూటమిలోని పార్టీలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాజధాని పాట్నాలోని పాట్లీపుత్రలో ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడమే ఎన్డీఏ లక్ష్యమైతే 5 ఏళ్లలో 5 ప్రధాన మంత్రులను ఇవ్వడమే ఐఎన్డీఐ అలయన్స్ అన్న లక్ష్యమన్నారు. ఈ పథకం కింద గాంధీ కుటుంబానికి చెందిన కొడుకు నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, భార్య వరకు అందరి పేర్లు ఈ రేసులో ఉన్నారని ఎద్దేవా చేశారు. భారత్ కూటమిలోని కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రధాని కుర్చీకి సంబంధించి మ్యూజికల్ చైర్స్ ఆడాలని కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. బంధు ప్రీతి అంశంపై ర్యాలీలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ను కూడా ప్రధాని మోదీ కార్నర్ చేశారు.
తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుతల భయం ఆందోళన కలిగిస్తోంది. చిరుత సంచారంతో మళ్లీ భక్తుల్లో కలవరం మొదలైంది. సోమవారం అలిపిరి నడకదారి చివరిలో అల్వార్ విగ్రహం వద్ద చిరుతలు సంచరించడాన్ని భక్తులు గుర్తించారు. మధ్యాహ్నం 3:30 సమయంలో అల్వార్ విగ్రహం ప్రాంతంలో ఇనుపకంచ అవతల గుబురుగా ఉన్న చెట్ల మధ్య ఉన్న 2 చిరుతల్ని చూసి భయంతో భక్తులు కేకలు వేశారు. వీరి కేకలు విని చిరుతలు అడవిలోకి వెళ్లిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకుని చిరుతల జాడ తెలుసుకునే ప్రయత్నం చేపట్టింది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. చిరుత సంచారంపై ఫారెస్ట్ సిబ్బంది కూడా అప్రమత్తమైంది. గతంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో చిరుత సంచారాన్ని గుర్తించలేదని అటవీ సిబ్బంది తెలియజేసింది. భారతదేశంలో కార్లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త కార్లను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్ గత సంవత్సరం విడుదల చేసిన మెగ్నైట్ బిజా ఎడిషన్ విజయవంతమైన తర్వాత ప్రస్తుతం బిజా సివిటీ వేరియంట్ను లాంచ్ చేసింది. ఈ ఎస్యూవీ లాంచ్ చేస్తూ కంపెనీ మాగ్నెట్ డే గిజా ఎడిషన్ జపనీస్ థియేటర్ దాని వ్యక్తీకరణ మ్యూజికల్ థీమ్స్ నుండి ప్రేరణ పొందిందని పేర్కొంది. హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్ హెన్రీ క్లాసెన్ తన స్ట్రోక్ ప్లేతో ఐపీఎల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో క్లాసెన్ కొట్టిన ఓ సిక్సర్ అందరినీ స్టన్ చేసింది. బ్యాటింగ్ లో అతని సత్తా ఏంటో ఆ షాట్ చాటింది. స్పిన్నర్ యజువేంద్ర చౌహల్ వేసిన ఓ ఆఫ్ సైడ్ బంతిని ఎక్స్ట్రా కవర్ దిశలో క్లాసెన్ దాన్ని భారీ సిక్సర్ గా మలిచాడు. క్లాసెన్ ఆ షాట్ కొట్టిన తీరు ప్రేక్షకుల్ని కామెంటర్లను వదిలి చేసింది. గుడ్ లెంత్ లో పడ్డ ఆ బంతిని క్లాసెన్ అసాధారణ రీతిలో సిక్సర్ గా మార్చేశాడు. ఆ షాట్ లో పవర్ తో పాటు క్లాసెన్ టెక్నిక్ వాడిన తీరు ఇంతగానో ఆకట్టుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల్లో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే పోలీసులు తీసుకున్న చర్యలపై ప్రత్యేక ప్రదర్శన. డ్రిల్ ను ప్రత్యేకంగా పరిశీలించిన అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల ప్రాంతంలో తుఫాన్ ఎఫెక్టివ్ ప్రభావం. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.